చాలామందికి చాలా విధాలుగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటూ ఉంటుంది. ఒక్కొక్కడు అనుకుంటాడు నువ్వు నాశనం అయిపోవాలరా, ఆడు బాగుపడకూడదు అని కోరుకుంటూ ఉంటాడు. అలా కోరుకోవడానికి నీ మైండ్లో ఉన్న దాన్ని నేను తీయలేను, దానికి నా బాధ్యత కాదు. నేను నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావు కాబట్టి నీది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. దాన్ని నేను సాల్వ్ చేయలేను. అది నీ మెంటాలిటీలో ఉంది. నేను డైరెక్ట్గా నీ కుటుంబానికి కానీ నీకు కానీ నేనేమన్నా అపకారం చేశానా? అలాగ అపకారం చేసిన వాడిని నువ్వు దేవుడిని కొలుసుకుంటున్నావు. అది నీ మైండ్ తప్పు, నా తప్పు కాదు. అలాంటప్పుడు నేను నిన్ను ఎలా మార్చగలను? నువ్వు ఒకసారి ఆలోచించి చూసుకో. నీకు నీ జీవితాన్ని ఇచ్చినవాడు ఎవడో, నీకు మంచి చేసినవాడు ఎవడో, నీ వెనకాల నుండి నీ గోతులు తీస్తున్నాడు ఎవడో, అది నువ్వు ఆలోచించుకొని నువ్వు సరి చేసుకోవాలి. అది కాకుండా ఆడి నాశనం అయిపోవాలి, ఈ నాశనం అయిపోవాలని కోరుకోవటం అది నీ మైండ్లోనే తప్పు. డెఫినెట్గా అది తప్పు. నువ్వు కరెక్ట్గా ఒకసారి ఆలోచించుకొని చూడు. నీకు మంచి చేసినాడు ఎవడో, చెడు చేసినాడు ఎవడో అది ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. అది వదిలేసి ఏదేదో ల్యాండ్ నాశనం అయిపోవాలి, ఈ నాశనం అయిపోవాలంటే ముందు నువ్వు ఎవడ ఏది చేసాడు అన్నది నువ్వు ఆలోచించవర్రా, నీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. అది మానేసుకొని ఏదో డమ్మబుస్సి మాటలు మాట్లాడుకుంటే ఏం ఉపయోగం లేదు. ముందు కాస్త ఆలోచించి తెలుస్తుంది. ఆలోచించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నువ్వు ఆలోచించుకొని జాగ్రత్తగా చూడు, అది నీకు ఖచ్చితంగా తెలుస్తుంది.